నాకు స్నేహితుడు ఉండేవాడు మా ఊరిలో, వాడు పండుగ అనేవాడు. వాడికి సినిమాలు పిచ్చి ఎక్కువ. ఒకసారి జేమ్స్ బాండ్ సినిమా చూసి అందులో జేమ్స్ బాండ్ హాయ్ ఐఎమ్ బాండ్ జేమ్స్ బాండ్ అన్నట్టుగా వాడు కూడా వాడి పేరు చెప్పాలని ప్రయత్నించేవాడు అనమాట. వాడు ఇలా చెప్పేవాడు, హాయ్ ఐఎమ్ రామ్ బ్రోదీశ్వరరావు, వెంకట బ్రోదీశ్వరరావు, నాగ వెంకట బ్రోదీశ్వరరావు, సాయి నాగ వెంకట బ్రోదీశ్వరరావు, సున్నిపేట నాగ వెంకట బ్రోదీశ్వరరావు, ఇలా లాంగ్ చెప్తుండేవాడు. వాడు చివరికి అమెరికా వచ్చాడు. వాడి పేర్లో అన్ని పదాలు ఉన్నప్పటికీ ఇక్కడ ఏ పదం కూడా వాళ్ళు పలకడం ఈజీగా రావట్లేదు అని చెప్పి బ్రోదీశ్వరరావులో బ్రూ అని చెప్పి హాయ్ ఆయన బ్రూ సున్నిపేట అని చెప్తుండేవాడు. సో అందరూ బ్రూ బ్రో అంటారు అదన్నాడు వాడి. సో మేము అనుకునేవాళ్ళం పాప వాడికి ఎంత పెద్ద పేరు ఉన్నా కానీ ఎవరు వాడి పేరులో ఉన్న పదాలు వాడట్లేదు కదా. అంటే ఇంట్లో అందరూ రే చిన్నడా అనిపించారు, మేమేమో రే పండుగ అనిపించారు. ఇక్కడ అందరూ బ్రూ అనిపించేవారు. సో ఓన్లీ వాళ్ళ ఆవిడైన పేరుతో పిలుస్తుంది అనుకుంటే ఆవిడ చాలా ప్రేమగా ఏమండి అనిపించేది. కోపం వచ్చినప్పుడు మటుకు ఇంకా అనిపించదు అనమాట. సో వాడికి పాపం అంత పెద్ద పేరు ఉన్నా కానీ ఎక్కడ ఉపయోగపడేది. ఇంకా మా ఆఫీస్లో వాడు ఉండేవాడు, వాడి పేరు ఏకాంబరం, అందరూ ఎయిట్ అనిపించేవాడు. వాడు చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు, నా పేరు ఎయిట్ నంబర్ 1. కొన్ని వారాల తర్వాత ఇంకోటి జాయిన్ అయ్యాడు, వాడి పేరు ఆరుముఖం. వాడేమో హై ఆరు క్రికెట్లో 6 అలాగా కూల్ అని. సో వీళ్ళిద్దరు గొప్పలు చెప్పుకుంటూ ఉండేవారు, నేను 8 అని వాడు 6 అని. నేను కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు, వాడు 6 7 వాడి పేరు. ఎందుకంటే మా ఊర్లో వాడు ఉండేవాడు 7 కొండలని, వాడు 7 అని పిలిచాడు. సో ఈ పేరు 6 7 అని కన్ఫ్యూజ్ అవుతూ ఉండేవాడు. ఒకరోజు ఈ 8 6 వాడిద్దరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంటే ఒక ఆవిడ ఆ పండుగ ఎవరంటే మీరు, మీ పేరేంటి, మీరు ఎవరంటే 100 100 అంటే సెంచురీ నూర్ జహాన్ అని చెప్పి. అంటే ఇప్పుడు మరి 7 1 6 అని చెప్పుకుంటే సెంచురీ అని చెప్పి వాడు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఇలా 1 6 100 ఇలా గొప్పలు చెప్పుకుంటుంటే ఒక మూలన ఒక ఆయన కూర్చుంటున్నాడు. ఆయన పగలబడి నవ్వుతున్నాడు. ఏంటో చెప్పడే సార్, ఎవరు మీరు, మీ పేరేంటంటే నా పేరేంటో తెలుసా, కోటిలింగప్ప. సో 1 6 100 కోటి. సో వీళ్ళు ఇలా గొప్పలు చెప్పుకుంటుంటే ఒక ఆయన అలా నడుస్తూ యూ సిల్లీ ఫైనైట్ పీపుల్, మాకు అర్థం కాలే ఏంటి సిల్లీ ఫైనైట్ పీపుల్ ఏంటంటే ఆయన పేరు అనంత్ అంట, ఇన్ఫినిట్. వీళ్ళు 1 6 100 ఎంత ఒక లెక్క కోటి కదా. అలాగే ఒకసారి నేను ఇంట్లో లేనప్పుడు ఎవరో మా ఫ్రెండ్ ఎవడో వచ్చాడు. మా పేరెంట్స్ నేను వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్ ఎవడో వచ్చాడు రా. ఏంటి వాడి పేరంటే పాలు పెరుగు ఏదో ఉండాలి, పాలు పెరుగు ఉన్నాయి. ఏంటి వాడి పేరు నాకు అర్థం కాదు. తర్వాత అర్థమైంది, నా ప్యాన్ ఉండేవాడు పాలు. సో పాలు పెరుగు ఇలాగా మనుషుల పేరు గురించి కూడా సరదాగా చిన్న చిన్న జోకులు చెప్పవచ్చు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు. థ్యాంక్ యూ, హ్యాపీ.